ఢాకాలోని ఒక ప్రత్యేక కోర్టు మాజీ దేశాధినేత అయినటువంటి షేక్ హసీనా వాజేద్కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఆమె ప్రస్తుతం భారతదేశంలో తలదాచుకుంది కాబట్టి ఆమెను అప్పగించాలి అని బంగ్లాదేశ్ నుంచి డిమాండ్లు ప్రారంభమైనాయి. అయితే భారతదేశం శరణులో ఉన్నటువంటి భారతదేశపు మిత్రురాలైనటువంటి షేక్ హసీనా వాజేద్ని భారతదేశము అప్పగించడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. భారతదేశపు దౌత్య వర్గాలు చాలా నమ్రమైనటువంటి పొలైట్ డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో మేము అక్కడ జరుగుతున్న పరిణామాల్ని గమనిస్తున్నాము, అక్కడి పరిస్థితుల్ని పరిశీలిస్తున్నామని జవాబిచ్చారు తప్ప షేక్ హసీనా వాజేద్ని అప్పజెప్పుతామని ఇవ్వలేదు. అంటే షేక్ హసీనా వాజేద్ విషయంలో భారతదేశము దృఢంగా ఆమెను కాపాడే విషయంలో ఏమాత్రము వెనకడుగు వేసేది లేదన్నటువంటి స్పష్టమైన సంకేతాన్ని పంపించింది.